అలాగే ఎంపీ హరీష్ చంద్ర మాథుర్ కూడా ప్రధానమంత్రి నెహ్రూ చేసిన ఇండస్ వాటర్ ట్రీటీ గురించి ఇలా అన్నారు. ఈ ఒప్పందం మన దేశానికి నష్టమే తప్ప లాభమేమి కాదు. ఇది మొత్తం పాకిస్తాన్కే లాభం కూర్చే విధంగా తయారైందని ఆయన అన్నారు. మాథుర్ గారు స్పష్టంగా ఇదంతా చెప్పారు. నా రాష్ట్రం రాజస్థాన్ ఈ ఒప్పందంలో తీవ్రంగా మోసపోయింది. కేవలం రాజస్థాన్ మాత్రమే కాదు, దేశమంతా ఇదే ఆవేదనతో ఉంది. దేశంలోని ప్రధాన పత్రికలు అన్నీ కూడా ఈ ఒప్పందంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశాయి. తర్వాత ఆయన ఆ పత్రికల హెడ్లైన్స్ అవుతూ దేశంలో ఈ ఒప్పందంపై పెరిగిన ఆగ్రహాన్ని పార్లమెంట్ ముందుంచారు. ఈ ఒప్పందం వలన రాజస్థాన్ ప్రతి ఏడాది 70 నుండి 80 కోట్ల రూపాయల నష్టం అనుభవించాల్సి వస్తుందని, ఎందుకంటే ఈ ఒప్పందం తర్వాత మనం 5 మిలియన్ ఎకరాల అడుగులో నీరు మనం కోల్పోతున్నామని స్పష్టంగా చెప్పారు. చినాబ్ నుంచి మనం తీసుకోగలిగే ఈ నీటిని వదులుకోవడం అనేది దేశానికి శాశ్వత నష్టమని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ 1948 నుంచి మనం ఒక్కొక్క అడుగు వెనక్కి తగ్గుతూ వస్తున్నాం.